రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం నాడు నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయశ్రీ ముఖ్య అతిథిగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యే గవర్నమెంట్ హాస్పిటల్కి విచ్చేసి రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు మరియు హాస్పిటల్ పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం ఈ నెల థీమ్ అయినటువంటి జీరో వేస్ట్ లిటర్ గవర్నెన్స్ అనే అంశంపై ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోటి రమేష్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ ఏజీ కిషోర్, ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డితో పాటు తదితర నేతలు పాల్గొన్నారు. ఎప్పుడు అడ్మిట్ అయ్యారు? నిన్న అడ్మిట్ అయ్యారా? ఇప్పుడు ఎట్లుంది? కడుపు నొప్పిగా ఉందా? డ్రింక్ చేస్తున్నారా ఎక్కువ? ఎందుకు? ఆరోగ్యానికి మంచిది అది తాగితే. మరి ఎందుకు తాగుతారు? తగ్గించుకోండి. ఫ్యామిలీ ఉందా మీకు? పిల్లలు ఉన్నారా? పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలంటే మీ ఆరోగ్యం చూసుకోవాలి. డాక్టర్లు ఎంత చేసినా మీ ఆరోగ్యం మీకు జాగ్రత్త ఉండాలి, సరేనా? ఎక్కడి నుంచి మీరు వర్క్ చేస్తున్నారా? ఏం పని చేస్తున్నారు? పెయింట్ పని చేసుకొని ఫ్యామిలీని చూసుకోండి. డ్రింకింగ్ అవి తగ్గించాలి. జ్వరం వస్తుందా? అప్పుడప్పుడు వస్తుందా? బ్లడ్ టెస్ట్ చేశారా? ఫీవర్స్ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేయండి. బాగుందా ఇప్పుడు? రికవరింగ్ నిన్నే అడ్మిట్ అయ్యింది. కొద్దిగా బెటర్ అంటున్నారు. సీరియస్ అయిపోతే నెక్స్ట్ 15th హాస్పిటల్కి వచ్చారు, మెడికేషన్ రాయించారు. తగ్గకపోతే రండి బ్లడ్ టెస్ట్. బాగా చూస్తున్నారండి డాక్టర్స్. అది క్యాంప్స్ జరుగుతుంది. లాస్ట్ టైం మీరు వచ్చినారు కూడా క్యాంప్ జరిగింది. అట్లా క్యాంప్స్ వచ్చినట్టు గూడూరుకి వెళ్తాం. అక్కడి నుంచి మన కంప్లైంట్ లేకుండా మన్నార్పల్లి నుంచి కొంత ఎన్నో మంత్ ఇప్పుడు డెలివరీకి వచ్చారా? ఎంత ఫుడ్ తీసుకోండి. బాగా ఐరన్ వాడుతున్నారా? ఐరన్ ఫోలిక్ వాడుతున్నారా? ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నారా? అవి తినకూడదు ఇవి తినకూడదు అలా కాకుండా డాక్టర్ గారు చెప్పినవి ఫాలో అవ్వండి. ఎందుకంటే బిడ్డ హెల్తీగా ఉండాలి. మీకు రక్తం బాగుంటేనే కదా రేపు డెలివరీ అయితే కష్టం అవుతుంది. చెకప్స్కి వస్తున్నారా మీరు? మంత్లీ చెకప్స్ చేసుకుంటున్నారా? స్కానింగ్ అది బాగానే ఉందా? ఇక్కడ అయింది క్యాన్లో పెట్టి 3 days అయిందా? రిమూవ్ చేయండి. రిమూవ్ చేసే ఆరోగ్యం ఎట్లా బాగుందా? ఎంతమంది పిల్లలు మీకు? ఇక్కడ అయిందా చెన్నైలో? డెలివరీస్ అక్కడ అయింది. బాగుందా? తినగలుగుతున్నారా? ఎంతకాలం అయిందమ్మా డెలివరీ అయ్యి? 3 months. బాబుకు 3 months. బాగా చెమట పడుతుంది బెడ్లో. ఫస్ట్ బాబమ్మా? పర్లా కూర్చో 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 కూర్చో. ఫుడ్ బాగానే పెడుతున్నారా? బాగానే ఉంటుంది. ఏదన్నా ప్రాబ్లం వస్తే డాక్టర్ గారికి చెప్పండి, చూసుకుంటారు. ఇక్కడ అందుబాటులోనే ఉంటున్నారా సిస్టర్స్ డాక్టర్స్ అంతా కూడా? నేను చూస్తాం. ఎన్ని రోజులు అయింది ఆపరేషన్ అయ్యి? నిన్న అయింది. ఇక్కడ డాక్టర్లు మనమందరం కూడా హాస్పిటల్ మన సూళ్లూరుపేటలోని గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్ చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా 3వ శనివారం మనం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర కింద మనము ప్రోగ్రామ్స్ కూడా నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యంగా తీసుకుంది అటు చదువు అలాగే విద్య మరియు ఆరోగ్యం. ఇవి రెండు కూడా ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ముందుకెళ్తున్నారు. ఎందుకంటే మనకు విద్య ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యం కూడా ప్రజలకు అంతే ఇంపార్టెంట్. దాంట్లో భాగంగానే ఈరోజు యోగాంధ్రాని తీసుకొచ్చి రాష్ట్రంలో అంతా కూడా యోగా ఇంపార్టెన్స్ గురించి అలాగే యోగా చేస్తే మనకు హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పి ఆయన చేస్తూ ఎమ్మెల్యేస్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మీరందరూ కూడా రోజు ఉదయాన్నే యోగా చేసి దాని హెల్త్ బెనిఫిట్స్ని కూడా మీరు పొందాలని మా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యాన్ని కూడా ఆయన పర్సనల్గా తీసుకొని ఇవన్నీ కూడా
కూడా యోగాంధ్ర కానీ స్వచ్ఛాంధ్ర కానీ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర గురించి ఇప్పుడే రమేష్ గారు అలాగే సుధాకర్ ఎంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా అంత మెరుగుపడుతుంది. అలాగే డాక్టర్ గారి దగ్గరికి మనం ఎన్నో ఇన్ఫెక్షన్స్తో డాక్టర్ గారి దగ్గరకు వస్తాం. ఆయన చెప్పేది కూడా ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం ఈ యోగాంధ్ర నుంచి అంటే ఇట్లా యోగాలు కానీ లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైనా చేసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే ముఖ్యంగా మన పరిసరాలని కూడా అంతే శుభ్రంగా ఉంచుకుంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రాకుండా కూడా అవన్నీ కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా యోగాంధ్రాని స్వర్ణాంధ్రాని అందరూ కూడా రాష్ట్ర ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నారు. నాయకులందరూ కూడా వాళ్ళ పరిసరాల్లో వాళ్ళ ఏరియాస్లో కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్లీన్లీనెస్ని ఇంపార్టెన్స్ ఏంటో ప్రజలకు తెలియజేస్తే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈరోజు హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది. బయో వేస్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ డాక్టర్ గారు చెప్పినట్టు ఒక ఇన్ఫెక్షన్తో ఇక్కడికి వస్తే ఇంకో ఇన్ఫెక్షన్ ఇక్కడ నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా నిబద్ధతగా వర్క్ చేసి ఏదైనా అంటే నీడిల్స్ ఒక డస్ట్బిన్లోని అలాగే వెట్ ఒక దాంట్లో డ్రై ఒక దాంట్లో అలా విడివిడిగా మనము డిస్పోజ్ చేయగలిగితే అలాగే దాన్ని అంతే జాగ్రత్తగా బయటకు కూడా డిస్పోజ్ చేస్తే మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతుంది. నేను నా పరిసరాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయిస్తానని నా వంతు కృషిగా కార్యక్రమాలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.